పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ పేతూర్ గారు మరియు దెబోరా గారు. వారు గంగావతి, కొప్పల్, కర్ణాటక డిస్టిక్ వాస్తవ్యులు. పేతూర్ గారి తల్లి సుందరమ్మ గారి కొరకు, తన మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. అదేవిధంగా పేతూర్ గారు తన కుటుంబము, తన భార్య దెబోరా కొరకై, బిడ్డల కొరకై, ఆత్మీయ ఎదుగుదల కొరకై, ఆర్థిక స్థిరత్వం కొరకై, అదేవిధంగా పేతూర్ గారి సహోదరుడు జేమ్స్ గారి కుటుంబం కొరకు, సహోదరి జయమ్మ గారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేశారు. ప్రాముఖ్యంగా దేవుడి నుంచి దూరమైన వారి జీవితాల్లో ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా వారు ఆత్మీయంగా బలపడి, ఆర్థికంగా స్థిరపడి, ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు పేతూర్ గారిని, దెబోరా గారిని, తన సహోదరి జయమ్మ గారిని, సహోదరుడు జేమ్స్ గారిని, వారి కుటుంబాలని, ప్రాముఖ్యంగా వీరందరి తల్లి గారు సుందరమ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నువ్వు బహుప్రియుడవు, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. దేవుడు వీరిని బహుప్రియులుగా చూస్తున్నారని, వారి జీవితాల్లో ప్రతి విషయంలో దేవుడు వారికి తోడుండి సహాయపడి ధైర్యం తెచ్చుకునే విధంగా వారి జీవితాల్లో ప్రతి విషయంలో శుభం అవునట్లుగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని నెరవేర్చి దేవుడి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు కొంతమంది టీవీ దగ్గరకు వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు చేతనగా ఉదయకాలంలో ఏవైనా యాక్సిడెంట్స్ జరిగి ఉండవచ్చు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురి కావచ్చు, ఆసుపత్రులకు వెళ్ళి ఉండవచ్చు. నా ప్రియులరా, మన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మా కోరిక. కానీ పరిస్థితులను బట్టి అనారోగ్యాలకు గురి అయినా, ప్రమాదాలకు గురి అయినా నిస్పృహ, నిరాశకు లోను కావద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క వివాహాలు ప్రభు యొక్క సమయంలో తప్పనిసరిగా జరిగిస్తారు. నిస్పృహ, నిరాశలకు యవ్వన బిడ్డలారా మీరు చెందవద్దు. ఎంతోమంది వస్తున్నారు, చూసి వెళ్తున్నారు, కానీ ఏది నిర్ణయం కావద్దు అని ముఖ్యంగా ఆడబిడ్డలు చాలా ఒత్తిడికి గురి కావడానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలారా, దేవుడు ముందుగానే మీ వివాహ తేదీని నిర్ణయించాడు. మీకెవరు భాగస్వామిగా ఉండాలో ఆయన నిర్ణయించాడు. ఆయన నిర్ణయానికి తల ఒగ్గడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దయచేసి ఫోన్ ద్వారా తెలియపరచండి, లేక ఉత్తరం ద్వారా తెలియపరచండి. ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పరిచర్యకు సహాయపడుతున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనేమీ ఇవ్వలేను, మేమేమీ ఇవ్వలేము. అమ్మా బాబు, దేవుడే మా పక్షంగా మీకు ఆయన ప్రత్యేకమైన కృపను ప్రసాదించాలి అనేది మా యొక్క ఆశ. తప్పనిసరిగా దేవుడు మీ పట్ల ఆయన కృపా కార్యాన్ని
జరిగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు చేతనగా దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. మనం కొద్దిగా ఇస్తే అనేక రెట్లుగా ఆ ప్రియ ప్రభు మనను దీవిస్తాడు. కొంతమంది బిడ్డలు నెల నెలా సహాయపడుతున్నారు. మరి కొంతమంది బిడ్డలు సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు వారు స్పాన్సర్ చేస్తున్నారు. అట్టి బిడ్డలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంతమంది సహాయం చేయలేని పేదవారు నిరంతరము దేవుని వాక్యాన్ని చూస్తున్నారు. అటువారు కూడా నా హృదయపూర్వక వందనాలు. నా ప్రియ బిడ్డలారా, మీరు సహాయం చేయకపోయినా నా ప్రత్యేకమైన మనవి మీకు ఏమిటనగా, ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం నిరంతరంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా సాగిపోనట్లు మీ ప్రార్థనలు ప్రత్యేకముగా నేను కోరుకుంటున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. మాటలు విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు కొంతమంది యాక్సిడెంట్స్ మూలంగా ఆసుపత్రుల్లో ఉన్నారు నాయనా, చాలా బాధను అనుభవిస్తున్నారు ప్రభువా. అట్టి బిడ్డల కొరకై ప్రత్యేకముగా ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీ కృపాహస్తాన్ని వారిపై చాచి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఉద్యోగుల కొరకై ఎదురు చూస్తున్నారు. అట్టి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. సరైన ఉద్యోగాలు మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారు, వారందరినీ నిండారుగా దీవించండి. మీ కృపా వాక్య సమృద్ధి చేత ఈ రాత్రి సమయంలో మమ్మలను ఆశీర్వదించమని మీరు మాట్లాడుతూ ఉండగా, మీ వాక్య ప్రకారము జీవించే కృత నిశ్చయత మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన కృపా వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ఆదికాండం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత దినంలో లాబానిక కుమారుల గూర్చి మనం ధ్యానం చేశాం. కుమారులుగా కుమార్తెలుగా ఉన్న నా ప్రియ బిడ్డలు, మీలో ఎవరు కూడా లాబాను కుమారుల వంటి సోమరులుగా ఉండవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీ ఇంటికి అల్లుడిగా కానీ బావమరిదిగా కానీ వచ్చిన ఎవరిని కూడా మీరు అగౌరవపరచవద్దు, మర్యాద లేకుండా ప్రవర్తించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ఆడబిడ్డలు నాతో మాట్లాడుతూ, అంకుల్ ఆయన బాగానే చూస్తారు, కానీ మా అత్త, మా ఆడబడుచులు, మా మామగారు మమ్మల్ని ఇద్దరిని సరిగ్గా మాట్లాడుకోనివ్వరు అని చెప్పడం నేను వింటూ ఉంటాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి,
అదే నీ కుమార్తెకు జరిగితే నువ్వెంత బాధపడతావో. కుటుంబంలో ఒక ప్రత్యేకమైన సామరస్యత ఉండాలి అని ప్రత్యేకముగా నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఇది కుటుంబ వ్యవస్థ, అనేక చిక్కులతో ముడిపడిన వ్యవస్థ. ఎందుచేతనగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక మాట నేను చెబుతున్నాను, మీ శ్రేయోభిలాషిగా నేను చెబుతున్నాను. నా అత్త మూలంగా, నా మామ మూలంగా, నా ఆడపడుచుల మూలంగా, నా తోటి కోడళ్ళ మూలంగా నా సంసారం పాడైపోయింది అని ఎవరు అనకూడదు. అది మీకు ఆశీర్వాదకరం కాదు, మీ బిడ్డలకు ఆశీర్వాదకరం కాదు. మీరు అనవచ్చు, జోషి గారు మీకేం తెలుసు మా కుటుంబ పరిస్థితి. నాకు తెలియదమ్మా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి సమస్యలన్నీ కూలంకషంగా వివాహానికి ముందు ఆలోచించాలి. ఒక్కసారి వివాహం అయింది అనంటే ఆ కుటుంబ వ్యవస్థలో మరణం వరకు సాగాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు చెప్పాడు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. కాబట్టి భార్య భర్తలు ఐకమత్యంతో, ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో జీవించాలి అనేది మా ప్రార్థన. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆదికాండం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. లాబాను కుమారులు తన స్వంత బావమరిది లేక బావగారైన యాకోబు మీద చాలా అసూయపడినట్లుగా మనం గత పాఠంలో చెప్పుకున్నామండి. లాబాను కుమారులు మాత్రమే కాదు, లాబాను కూడా యాకోబు పట్ల చాలా ముభావంగా ఉన్నట్లుగా గత పాఠంలో మనం చెప్పుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు నామానికి స్తోత్రం. మన క్లిష్ట పరిస్థితుల్లో, మన అనారోగ్యంలో, మన కృంగుదలలో నన్ను పలకరించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు అని ఈ రాత్రి కృంగుదలలో ఉన్నవా తమ్ముడు, కృంగుదలలో ఉన్నవా చెల్లమ్మా, పాప, వివాహమైన తరువాత నా తల్లిదండ్రులు, నా తోబుట్టులు నన్ను విడిచిపెట్టారు, నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు అనుకుంటున్నావో పాప, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి వారు తనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అట్టి వ్యక్తిని దేవుడు మర్చిపోలేదు అని దేవుని యొక్క కృపా వాక్యము సెలవిస్తోంది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, యాకోబు, యాకోబు, నీ పితరుల దేశమునకు, నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళుమో, నేను నీకు తోడై ఉంటాను. దేవుని నామానికి స్తోత్రం. గత పాఠంలోనే చెప్పాను, ఈ మాట చెప్పడం నాకు చాలా ఇష్టమండి. ఆయన పేరు ఇమ్మానుయేలు. మనకు ఎవరు దిక్కు లేకపోయినా, మనకు దిక్కుగా ఉన్న ఆ ప్రియ ప్రభు మీద ఆనుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు మాట్లాడుతూ అంటూ ఉంటారు, అంకుల్ మమ్మీ లేదు, డాడీ లేడు, ఎవరూ లేరు, ఆదరించే దిక్కు లేదు, హాస్టల్లో చదువుకుంటున్నాం, దయతో మా కొరకు ప్రార్థించి. అట్టి నా బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. అమ్మా, బాబు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా చివరకు నీ తల్లిదండ్రులను పోగొట్టుకుని నిస్పృహ, నిరాశల మధ్య నిరాశ్రయం అయిపోయాము అని నువ్వు కృంగిపోతున్నావు. నీ ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. అమ్మా, పాప, బాబు, నీవు ధైర్యంగా ఉండుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. యాకోబును విడిచిపెట్టని దేవుడు మనను విడిచిపెడతాడా? ఈ రాత్రి అతి అచంచలమైన విశ్వాసం ఆ ప్రియ దేవునిపై కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యాకోబు, నిన్ను నీ మామగారు చూడకపోయినా, నీ బావమరుదులు చూడకపోయినా నేనున్నాను, నీవు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి యాకోబుతో ప్రభువారు చెప్పారు అండి. యాకోబు పొలములో ఉన్నాడు. ఆ పొలమునకు రాహేలును లేయాను పిలిపించాడు. రాహేలును లేయాను పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. 5వ వచనం, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడైనాడు. దేవుని నామానికి స్తోత్రం. మీ తండ్రికి
నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. నా ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రం. యాకోబు యొక్క దేవుడు మన దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు యొక్క జీవితంలో 2 స్త్రీలు ప్రవేశించారు. అది వాక్యానుసారం కాదు, అది దేవుడు సమ్మతించిన విధానం కాదు. ఒకే భార్య, ఒకే భర్త. మెట్టుకు పెండ్లి అయిన తరువాత భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఒండరులు ఒకరిపై ఒకరు ఆధారపడి ప్రేమలో వారు సాగిపోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో చూసినట్లయితే చిన్న చిన్న సాకులతో భర్త భార్యను విడిచిపెడుతున్నాడు, భార్య భర్తను విడిచిపెడుతుంది. చాలా విచారకరమైన సంగతి. ఎక్కడున్నావు పాప? అమ్మోళ్ళింట్లో ఉన్నాను. ఎందుకు అమ్మోళ్ళింట్లో ఉన్నావమ్మా? ఎందుకు నీ భార్యను విడిచిపెట్టవయ్యా? నీవు చేతులు ఎందుకు కాల్చుకుంటున్నావు? నీవెందుకు వంట చేసుకుంటున్నావు? ఎందుచేత నీ భార్యను విడిచిపెట్టి నీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నావు? ఈ రాత్రి నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉండాలి. ఒక్కసారి నీ భాగస్వామితో నువ్వు ప్రమాణం చేసి వివాహ వ్యవస్థలోనికి వచ్చిన తదుపరి ఆమెతో కానీ ఆయనతో కానీ అంతవరకు నీవు జీవించాలి, కాపురం చేయాలి అని ప్రత్యేకముగా దేవుని దాసునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని నీ వెన్నడూ మర్చిపోవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ కారణం చేతైనా నీ భార్యను విడిచి నువ్వు దూరంగా ఉన్నా, నీ భర్తను విడిచి నువ్వు దూరంగా ఉన్నా, ప్రియ బిడ్డలారా, నన్ను ఒకసారి చూడండి. నా చేతులు జోడించాను, నన్ను బట్టైనా మీరు కలుసుకొని సుఖంగా జీవించాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఎన్నో కాంప్లికేషన్స్ ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. ఈ సమస్యలలో మీరు ముందుకు సాగినట్లయితే మీ ప్రియ ప్రభు మీకు సహాయం చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. వివాహ పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా దేవుడు మిమ్మలను దీవిస్తాడు. ప్రియ బాబు, నువ్వు తగ్గవలసి వస్తే తగ్గు. ప్రియ పాప, నువ్వు తగ్గవలసి వస్తే ఎంతవరకు తగ్గాలో నీవు తగ్గు. ఒక మాట నేను పదే పదే వాడుతూ ఉంటాను. ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముల్లెళ్ళి ఆకు మీద పడినా ఆకుకే నష్టం. నా ప్రియ ఆడబిడ్డలారా, మీ జీవితాలు ఆకులు వంటి జీవితాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు సహించలేకపోయాడు అండి. యాకోబు తన మామ యొక్క ప్రవర్తన, తన బావమరుదుల యొక్క ప్రవర్తన సహించలేకపోయాడు. భార్యలను పిలిచాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నన్ను ఎంత మోసం చేశాడు, 10 సార్లు జీతం మార్చిన సంగతి మీకు తెలియకపోవచ్చు, నేను చెబుతున్నాను. అంతగా నన్ను వేధిస్తూ వచ్చాడు. నా ప్రియ ప్రభు నాకు హాని చేయనివ్వలేదు. మీరు గమనించాలి, అతని యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పొడలు గలవి నీకు జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లలను ఈలెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడు. తన బిడ్డల పక్షముగా దేవుడు ఏ రీతిగా వ్యాజ్యమాడతాడు, దేవుడు ఏ రీతిగా తన కృపా కార్యాన్ని చేస్తాడు, ఈ వాక్యాన్ని చదువుతున్నా మనము అర్థం చేసుకోవాలి. పొడలు గలవి నీకు జీతమగును అని చెప్తే మందలనియు పొడలు గల పిల్లలను ఈనెను. చారులు గలవి నీకు జీతమగును అని చెబితే అప్పుడు మందలనియు చారులు గల పిల్లలను ఈనెను. దేవుని నామానికి స్తోత్రం. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందలు చూలుగట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పింది. ప్రియులారా, దేవుడు ఏ రీతిగా యాకోబును ఆదరించాడు, యాకోబుకు సహాయపడ్డాడు, ఏ రీతిగా యాకోబును దీవించాడు, ఆ వృత్తాంతాన్ని
తన భార్యలతో చెబుతున్నాడు యాకోబు. దేవుని నామానికి స్తోత్రమైంది. యాకోబునకు సహాయపడిన దేవుడు ఈ రాత్రి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ బిడ్డలారా, అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇంకా ఏమి మాట్లాడాడో చెబుతున్నాడు. యాకోబు, యాకోబు, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితువో, ఆ బేతెలు దేవుడను నేనే. దేవుని నామానికి స్తోత్రం. యాకోబును సంధించిన దేవుడు ఈ రాత్రి నిన్ను సంధించడానికి ఇష్టపడుతున్నాడు. తన గత వృత్తాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు, నీవు మర్చిపోయేవేమో, కానీ నేను మర్చిపోలేదు యాకోబు. బేతెలు దగ్గర నేను నిన్ను కలుసుకున్నాను. ఆ దేవుణ్ణే ఈ దేవుడను. నీవు మారవు, నేనెన్నడూ మారలేదు. మారని దేవుడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు తన భార్యలైన రాహేలు, లేయలు మాట్లాడుతున్నారు. భార్యలైనా అనే మాట మాట్లాడుతుంటేనే నా హృదయంలో బాధగా ఉంది. భార్య ఒకతే ఉండాలి. భార్యలు యాకోబుకి ఏం చేస్తాం? అప్పుడు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్ములను అన్యులుగా చూచుతలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసిన. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతా మాది, మా పిల్లలు కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయమని అతనికి ఉత్తరమిచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఈ భార్యలు యాకోబుతో కలిసి వస్తున్నారు. చాలా గొప్ప సంగతి. వివాహమైన తరువాత భర్త నీకు శిరస్సు. ఈ సత్యాన్ని గమనించాలి. భర్తలకు సహకరించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఎంతసేపు తల్లి తండ్రి మీద ఆధారపడి భర్త ఏమైనా అంటే చీటికి మాటికి అమ్మోళ్ళ ఇంటికి రాకూడదు. ఆ మాట జాగ్రత్తగా వినాలమ్మా. ప్రభు మీద ఆధారపడాలి. పెండ్లి అయిన తరువాత భర్త మీద ఆధారపడాలి. దయచేసి ఈ సత్యాన్ని మీరు నేర్చుకుని. లేదు అంకుల్ మీకు తెలియదు, నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ నాకు తెలిసింది ఒకటే, కృపావాక్యం, దేవుని యొక్క వాక్యం. ఏది మారినా మారని సత్యవాక్యం, దేవుని యొక్క వాక్యం. వాక్యం చేతుంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. పానుపు నిష్కళంకమైనది. ఒక్కసారి వివాహం అయిన తరువాత విడిపోవడానికి వీలు లేదు. వ్యభిచార కారణమును బట్టి కాక మరి ఏ కారణమును బట్టి కూడా విడిపోవడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్థానిక సమస్యలు నాకు తెలియదని మరొకసారి చెప్తున్నాను. స్థానిక సమస్యలను బట్టి మీరు విడిపోయి జీవిస్తూ ఉంటే అది దేవునికే తెలుసు. దేవుడే న్యాయము చేకూరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మెట్టుకు రాహేలు, లేయలు, మా తండ్రితో మేము పోము, మీరు ఏది చేస్తే అది సరి, మిమ్మల్ని వెంబడిస్తాము అని చెప్పి తమ భర్త అయిన యాకోబునకు చేయూతనిచ్చారు, ధైర్యం ఇచ్చారు. దేవుడు నడిపించు ప్రకారము చేయమని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. లేయా, రాహేలు ఎంత మంచి పత్నులుగా వారు జీవిస్తున్నారో ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ పాప, ప్రియ చెల్లి, చీటికి మాటికి దెబ్బలాడవద్దు, మాటికి వేరుగా జీవించవద్దు. కుటుంబంలో సమస్యలు వస్తాయి, జగడాలు వస్తాయి. ఒక్కొక్కసారి నీ భర్త నిన్ను చేసుకోవచ్చు. అయినంత మాత్రం చేత నీ పుట్టింటికి చీటికి మాటికి వెళ్ళవద్దు. నా మాట వినాలి. చీటికి మాటికి అని అంటున్నాను. కొంతమంది ఆడబిడ్డలు చీటికి మాటికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. నిగ్రహించి దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించడానికి అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రియులకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అనుగ్రహించునుగాక. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమందికి ప్రతి నెల మేము సహాయం చేస్తూ వస్తున్నాం. దాంట్లో కొన్ని సాక్ష్యాలు వినండి. ప్రాముఖ్యంగా మీరందరూ అతిగా ప్రేమించే బ్లైండ్ సత్యానందం గారి సాక్ష్యాన్ని కూడా మీరు వినండి. క్రీస్తునందు ప్రియ యేసు అనుచరుల టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జోషన్న గారి ద్వారా మార్పు చెంది గాయకునిగా స్థిరపడి అనేక పర్యాయాలు ఎన్నో సభల్లో పాల్గొని మరి టీవీలో కూడా పాటలు పాడే అవకాశాన్ని జోషన్న గారు కలగజేశారు.
ఇప్పుడు ఆయన జీవించి ఉన్న దినాల్లో ప్రతి నెల సహకరిస్తానని మాట ఇచ్చారు. మాట ప్రకారంగా అనేక సంవత్సరాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభునందు నిద్రించిన తర్వాత కూడా బాబు భక్త సింగ్ మరి నా పట్ల అభిమానం కలిగి విడిచిపెట్టకుండా ప్రతి నెల సహాయం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పరిచర్య ఆగిపోకుండా సాగిపోవాలని మనం అందరం ఆకాంక్షిస్తున్నాం. ఇలాగ ఎంతమందికో సహకరిస్తూ ఈ పరిచర్యలో యేసు అనుచరులు ముందుకు సాగుతున్నారు. కాబట్టి వింటున్న లేక చూస్తున్న మీ అందరూ కూడా ఈ పరిచర్యను విడిచిపెట్టకుండా మీ సహాయ సహకారాలు విరివిగా అందించి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లు సత్యానందం, వాడపల్లి సువార్త గాయకుడు. ప్రభునామమున భక్త సింగ్ అన్న గారికి మా ప్రేమ తెలియజేస్తున్నాను. జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్ లో సేవ చేస్తూ వర్ణించిన ప్రసాద్ గారి అమ్మాయి నేను. మా కుటుంబం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్న మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు మా కొరకు జోషి అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. జోషి అంకుల్ గారి మరణాంతరం కూడా భక్త సింగ్ అన్న గారు మాకు సహాయం చేస్తున్నారు. మా కుటుంబం తరఫున భక్త సింగ్ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం కొరకు, మా స్టడీస్ కొరకు ప్రార్థన చేయమని అన్నగారిని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. యేసు అనుచరుల పరిచర్య. ఈ వేసవి కాలంలో విరామ బైబిల్ పాఠశాల అనేది మేము చేశాం. ఎక్కడ అనేది అనంటే హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంది. చాలామంది కుష్ఠరోగుల సంఘానికి వస్తుంటారు. ఈ దృశ్యాలలో ఉన్న పిల్లలు చాలామంది కుష్ఠరోగులకు సంబంధించిన పిల్లలు కాదు. కొంతమంది మూడో తరం అనగా కుష్ఠరోగం ఉన్న వారికి పిల్లలు, పిల్లలకి పిల్లలుగా ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు. కాబట్టి ఈ సంఘానికి వెళ్ళి విరామ బైబిల్ పాఠశాల అనేది మేము నిర్వహించాం. దేవుని వాక్యాన్ని వారికి ఒక స్క్రీన్పై, ఒక తెరపై వేసి దేవుని యొక్క వాక్యం నామాన్ గారి గురించి తెలియజేశాం. వారికి కొంచెం క్విజ్ వారికి పెట్టాము. వారికి క్విజ్ కానీ, పజిల్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్ వారికి పెట్టి వారిని ప్రోత్సహించడం వారికి జరిగింది. వారికి బహుమానాలు ఇచ్చాం. ఆ సంఘంలో ఉన్న పిల్లలందరికీ ఏంటిది అవసరమని అక్కడ ఉన్న ఒక సంఘ పెద్దను అడగగా వారు అన్నమాట, అన్నయ్య స్కూల్ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి వారందరికీ కూడా యేసు అనుచరులని స్కూల్ బ్యాగ్స్ని తయారు చేసి వారికి అన్ని అందించడము జరిగింది. కాబట్టి దీని ద్వారా ఏ విధంగా వారు బలపడ్డారు అనేది ఒక చిన్న సాక్ష్యం విందామా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్వాతి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా చర్చ్లో VBSకి భక్త సింగ్ అంకుల్ వచ్చారు. వారితో పాటు వారి కుటుంబం కూడా వచ్చారు. వారు మాకు మంచి యాక్షన్ సాంగ్ నేర్పించారు. మంచి స్టోరీస్ చూపించి మాకు అర్థమయ్యే విధంగా వివరించారు. అందులో నుండి మాకు మంచి పజిల్ ఇచ్చారు. పిల్లలకు కలరింగ్ ఇచ్చారు. మాకు మంచి బహుమతులు కూడా అందించారు. చివరగా మాకు మంచిగా భోజనం పెట్టారు. భక్త సింగ్ అంకుల్ మాకు దగ్గరుండి వడ్డించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈ విధంగా ఇంకా నెక్స్ట్ టైం కూడా భక్త సింగ్ అంకుల్ మా మధ్యలోకి రావాలని ఆశిస్తున్నాను. వారిని, వారి కుటుంబ సభ్యులను దేవుడు ఇంకా బహుగా ఆయన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం విన్నారు కదా. యేసు అనుచరుల పరిచర్య. మీ ప్రియతమ అన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు. ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దానిని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి. అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.